ఆయన పేరే ఒక బ్రాండ్. వ్యాపారానికి నిజాయితీని జోడించిన మానవతావాది. బతికినంత కాలం ఓ మెషిన్ లా పనిచేశారు. అలసట అనేదే లేకుండా పోరాడారు. ప్రపంచానికి ఓ ప్రఖ్యాత కంపెనీని అందించారు. ఆయనే రతన్ టాటా. ఆ కంపెనీయే టాటా గ్రూప్. బహుశా ప్రపంచంలో టాటా కంపెనీ పేరు తెలియని దేశం ఉండదు. టాటా గ్రూప్ ప్రొడక్ట్స్ వాడని వ్యక్తి కూడా ఉండడు. మన అందరి జీవితాలతో అంతగా పెనవేసుకుపోయింది టాటా కంపెనీ. దీనంతటికీ కారణం రతన్ టాటా కృషి, పట్టుదల. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించి లక్షలాది మందికి ఉపాధి కల్పించి ప్రతి ఒక్కరి మనసులో స్థానం సంపాదించుకున్న వ్యక్తి రతన్ టాటా. 2024 అక్టోబర్ 9న మనందరినీ వదిలి వెళ్లిన రతన్ టాటా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన రాసిన వీలునామాలోని వివరాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అందులో ఒక్కో అంశం ఒక్కో సంచలనానికే దారితీస్తోంది. సంస్థతో సంబంధం లేకుండా ఆయన సొంత ఆస్తులే 10,000 కోట్ల రూపాయలు ఉంటాయని అప్పట్లోనే వార్తలొచ్చాయి. అయితే అందులో దాదాపు 3,800 కోట్ల రూపాయలను దాన ధర్మాలకే ఉపయోగించమని క్లియర్ కట్ గా వీలునామాలో రాశారట ఆ మహానుభావుడు. వివాహం కూడా చేసుకోకుండా చివరిదాకా ఒంటరి జీవితం గడిపిన రతన్ టాటాకు సమాజం అంటే ఎంతో ప్రేమ. పేదలకు ఏమైనా చేయాలని ఎప్పుడూ పరితపించేవారు. మూగజీవాలను చూస్తే చలించిపోయేవారు. అయ్యో పాపం అనే పదాలకు ఆయన మనసులో పెద్ద స్థానమే ఉండేది. అంతటి కర్మయోగి రతన్ టాటా. మన దగ్గర ఎంత డబ్బున్నా ఎవరికీ ఊరికే ఇవ్వం. అయిన వారినే పట్టించుకొని రోజులివి. ఎవరెలా పోతే నాకేంటిలే, నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకునే సమాజం ఇది. కానీ రతన్ టాటా తన దేశాన్నే కుటుంబం అనుకున్నారు. అందుకే అందరి కోసం ఆలోచించారు. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని ప్రతి క్షణం ఆరాటపడ్డారు. అందుకే 3,800 కోట్ల రూపాయలను రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ కు రాసి చేశారు. అందుకే ఆయన దేవుడయ్యారు. ఇక ఈ వీలునామాలోనే మరికొన్ని సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి. చాలా రోజులు రతన్ టాటాకు వంట చేసి పెట్టిన కుక్ రజన్ షాకు ₹1,00,00,000 ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ఆయన చేతి వంట తిన్నందుకు రుణం తీర్చుకున్నారు రతన్ టాటా. ఇంట్లో వంట చేసి పెట్టే మనిషికే ₹1,00,00,000 ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. దానికి ఎంతో దయాగుణం ఉండాలి. అంతకు మించి ప్రేమ, అభిమానం కూడా కావాలి. అవన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన రతన్ టాటా అయ్యారు. ఇక ఇంటి పనులు చేసే సుబ్బయ్యను కూడా ఆయన మర్చిపోలేదు. సుబ్బయ్యకు 66 లక్షలు ఇచ్చారు. సెక్రటరీ డెల్నాజ్ కు 10 లక్షలు ఇవ్వాలని వీలునామాలో రాశారు. జీవిత చరమాంకంలో రతన్ టాటాకు తోడుగా నిలిచిన ఆయన మిత్రుడు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతన్ నాయుడుకు ఉన్న ₹1,00,00,000 రుణాన్ని కూడా మాఫీ చేయించారు రతన్ టాటా. ఆయన ఎంతగానో ఇష్టపడే మూగజీవాల కోసం కూడా భారీగా డబ్బులిచ్చారు. ఇందుకోసం ₹12 లక్షల నిధిని పక్కన పెట్టారు. అంతకుముందే ఓ బంగళాను వీధి శునకాల కోసం కేటాయించి వాటిని అందులో సంరక్షించేవారు రతన్ టాటా. ఆయన ఇష్టపడే మూగజీవాలంటే కూడా అవే. రతన్ టాటాకు వివాహం కాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు చాలా మందే ఉన్నారు. వారికి కూడా చాలా ఆస్తులనే రాసిచ్చారు టాటా. ఇక ఈ వీలునామా పక్కాగా అమలయ్యేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లే చేశారు. ఇందుకోసం ప్రముఖ లాయర్లను కూడా నియమించుకున్నారు. ఈ వీలునామా బయటకొచ్చిన రోజు నుంచి 6 నెలలలోపు అందులో రాసిన విధంగా అన్ని పంపకాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా కూడా జాగ్రత్త పడ్డారు. ఈ ప్రక్రియ అంతా కోర్టు పరిధిలోనే జరిగేలా ఏర్పాట్లు చేశారు రతన్ టాటా. ఇందుకోసం సుప్రీంకోర్టు ప్రముఖ లాయర్ డరియస్ కంబట్టాను నియమించుకున్నారు రతన్ టాటా. వ్యాపారం చేయడమే కాదు, దానిని విలువలతో చేయాలని చెబుతుండేవారు రతన్ టాటా. అందుకే టాటా బ్రాండ్పై ఉన్న నమ్మకం మరే ఇతర బ్రాండ్లపై కనిపించదు. ప్రపంచ వ్యాపార రంగంలో ఎలాగైతే బ్రాండ్ను సృష్టించారో దయాగుణంలో కూడా బ్రాండ్ అంబాసిడర్ గానే నిలిచారు రతన్జీ. అందుకే రతన్ టాటా మీరు దేవుడు సామి. ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఆర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.